ముఖ్యంగా నేను చైర్పర్సన్ గారి చిన్న వినపం మేడం. చాలా మొదటిగా రాగానే మీడియా మిత్రులకు ఇక్కడికి రాకూడదు, ఎక్కడి నుంచి కావచ్చు అని చెప్పడం చాలా మంచి పరిణామం. కానీ ఏం చెప్పేది ఏంటంటే మేడం, మీడియా ఆకులను ఎవరు కూడా అడిగి తొక్కలేదు. ఎందుకంటే మీడియా అనేది చాలా సైలంగా నేను మాట్లాడినప్పుడు కొంచెం డౌన్ అయ్యాను. మీరు మాట్లాడే ప్రతి ఒక్క వీడియో ఉంటుంది ఇక్కడే కనబడేది. ఇంతకుముందు అనిత మాట్లాడడం కొన్ని విషయాలు డౌన్ చేశారు. మేడం నేను కూడా చూస్తున్నాడు, చూసేది సరే సారీ అంటే నేను కొంచెం ఆలోచించాను. మీడియా వాళ్ళు ఎవరైతే వాళ్ళ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఒకరు పర్మిషన్ ఇవ్వండి. గో హ్యాడ్ ఓన్లీ 1%, నాట్ టు ఆల్ పర్సన్స్. బికాస్ మీడియా ఇస్ రెస్పాన్సిబిలిటీ టు డెవలప్ ద నేషన్. ఒక నేషన్ ని డెవలప్ చేయాలని చెప్పి రాత్రి పగలు కష్టపడి మీడియా ప్రతినిధులు పొద్దున అన్నం తినకుండా బయటకు వెళ్ళి కష్టపడుతున్నారు. సో వాళ్ళు జస్ట్ దే ఆర్ సెండింగ్ ద న్యూస్ టు ద నేషన్ సొసైటీ. సో వాళ్ళకి ఒకరికి పర్మిషన్ ఇవ్వండి. నా ఆలోచన వాళ్ళకే డిసైడ్ అయ్యేటువంటి. ఎందుకంటే మీడియా అందరూ ఒకటి ప్రెస్ క్లబ్ ఉంది కాబట్టి నాకు విధంగా మేడం మీరు దాని గురించి ఆలోచించండి. మాకు కాబట్టి మాట్లాడారు మేడం. మీరు మాట్లాడండి. నేను ఏమన్నాను మేడం, దీనికి ప్రతిదానికి కాంగ్రెస్ నేనే మాట్లాడాను మేడం. నేను పత్రికా సోదరుల గురించి వాళ్ళ గురించి మాట్లాడమని చెప్పి నేను ఏమన్నా అంటే తప్పనిలో చెప్పండి. అంటే నేను మాట్లాడడం కదా, నాకు మాట్లాడే హక్కు లేదా? పత్రికా సోదరుల గురించి నేను మాట్లాడే హక్కు లేదా మేడం? పత్రికా సోదరుల గురించి నేను మాట్లాడే హక్కు లేదా? పత్రికా సోదరుల గురించి మీరు చేసి తప్పు లేదు. ప్రెస్ క్లబ్ అడిగి ఒక మీడియా మిత్రులు